ఆయన వెళ్తున్న బైక్ కి హెడ్ లైట్ లేదు, ఇండికేటర్ లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే అప్పటికే ఆయన మీద ఎవరైనా దాడి చేశారా, ఆయన తప్పించుకొని వెళ్తున్నారా అనే అనుమానాలకు హెడ్ లైట్ లేని ఈ ఫుటేజ్ కారణమవుతోంది. ఇది ఫస్ట్ అనుమానం. ఈ మొత్తం కేసులో ఫస్ట్ మనం అనుమానించాల్సింది ఇక్కడ. ఒకసారి ఈ ఫోటోలు చూడండి. చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం, రోడ్ యాక్సిడెంట్స్. సో ఏ యాక్సిడెంట్స్ లో కూడా ఒక డెడ్ బాడీ పైన కరెక్ట్ గా ఇలా పేర్చిన విధంగా బైక్ పడి ఉండడం చూసి ఉండం, చల్లపిస్తుంది. కానీ ఇలాంటి కండిషన్ లో డెడ్ బాడీ మీద బైక్ ఇలా జాగ్రత్తగా ప్లేస్ చేసి ఉండడం అనేది మనం చూసి ఉండము. అందుకే ఇది ఎలా సాధ్యము అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది డౌట్ నంబర్ 2. డౌట్ నంబర్ 3, ప్రవీణ్ పగడాల హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు, కానీ ఆయన ముఖానికే మొత్తం గాయాలున్నాయి. ఆయన నోటి భాగం 2గా చీలిపోయినట్లు కనిపిస్తుంది. ఆయన తల వెనక భాగంలో కూడా గాయాలున్నాయి. హెల్మెట్ ఉన్నా కూడా ఇలాంటి గాయాలకు యాక్సిడెంట్ కారణం అవుతుందా? 3. డౌట్ నంబర్ 4, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫోటో. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే డెడ్ బాడీ షర్ట్ మీద ఇలాంటి రక్తపు మరకలు ఎలా అవుతాయి? బాగా చూడండి. ఇది ఎవరో రక్తం అంటిన చెప్పుల కాలుతో అక్కడ తొక్కిన విధంగా అనుమానించే లాంటి ఫోటో ఇది బాగా వైరల్ అవుతుంది. డౌట్ నంబర్ 5, ఇది ఇంకా ముఖ్యమైనది. డెడ్ బాడీ చుట్టూ కూడా కొన్ని కర్రలు కనిపించాయి. ఆ కర్రలు మామూలు కర్రలు కాదు, కొంచెం కొంచెం అంటే బాగా కొట్టిన తర్వాత విరిగిపోయిన కర్రలు కనిపిస్తాయి. ఆ కర్రలతో ఆయన మీద దాడి జరిగిందా అనే అనుమానాలకు ఆ కర్రలు, వాటి మీద ఉన్న రక్తపు మరకలు తావిస్తున్నాయి. డౌట్ నంబర్ 6, బైక్. రోడ్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఆ వాహనాలు ఎంతగా నుజ్జు అయిపోతాయో చూస్తుంటాము. మనిషే చచ్చిపోయాడు అంటే బైక్ కండిషన్ చాలా మారిపోయి ఉంటుంది కదా. కానీ ప్రవీణ్ పగడాల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ చెక్కు చెదరకుండా ఉంది. ట్యాంక్ కుడివైపు ఎవరో దానికి మనిషిని పట్టి దాడి చేసిన విధంగా అక్కడ